బాబీ అయితే అక్కడ కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఈరోజు స్కూల్ సెలవు. నేను అమ్మాయి మేడంని కలవడం ఎలా? సరే నేను ఆఫీస్కి వెళ్ళి అక్కడ చాము ఉంటుంది కదా, చామి ఫోన్తో స్వరాకి వీడియో కాల్ చేసి మాట్లాడతాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి అభి వచ్చి, ఏంటి బాబీ దేని గురించి ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏం లేదు, నువ్వు ఆఫీస్లో వర్క్ సరిగా చేస్తున్నావా లేదా దాని గురించి ఆలోచిస్తున్నానని చెప్పి బాబీ అంటాడు. అదేంటి బాబీ నీకెందుకు ఆ టెన్షన్ అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని బాబీ అయితే, అవును నువ్వు కానీ జాను కానీ ఇప్పుడు మీరు ఆఫీస్ పని సరిగా చేయకపోతే ఫ్యూచర్లో నేనే కదా ఇబ్బంది పడాల్సింది. మీ తర్వాత నేనే కదా ఆఫీస్కి బాస్ని. అందుకే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను అబ్బాయి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని అభి అయితే ఇలా అంటూ ఉంటాడు. నీకెందుకు అంత అనుమానం? నీకు అంతగా డౌట్ ఉంటే ఒకసారి ఆఫీస్కి వచ్చి ఆఫీస్ ఫైల్స్ అన్నీ చెక్ చెయ్యు అని చెప్పి అంటూ ఉంటాడు. ఎస్, ఆ మాట కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీతో పాటు ఆఫీస్కి వస్తాను. ఎందుకంటే ఈరోజు హాలిడే కదా, ఇంట్లో కూర్చొని నాకు బోల్ కొడుతుంది. అందుకే నేను ఆఫీస్కి వస్తానని చెప్పి అంటాడు. అది విని అభి అయితే, సరే నువ్వు ఆఫీస్కి వస్తానంటే నేను వద్దంటానా అని చెప్పి అంటాడు. ఇదంతా చూసి ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అమ్మో, ఈ బాబీ మామూలు వాడు కాదు, ఎంత తెలివైనాడు, ఎంత తెలివిగా ఆలోచించాడు. ఏదేమైనా సరే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తానని వాడైతే మాత్రం రెడీ అయిపోయాడు. అమ్మో, వీడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఝాన్సీ అనుకుంటూ ఉంటుంది. ఇక ఝాన్సీకి చెప్పి అభి అయితే బాబీని తీసుకొని ఆఫీస్కి వెళ్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.